Hi guys, welcome to my channel Shanti Tales. Hope you all are doing good. మీషో నుండి సమ్మర్ కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండీ అవుట్ఫిట్స్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ. డీటెయిల్స్ చెప్పేస్తాను, చూసేయండి. పింక్ కాటన్ ప్రింటెడ్ ఏ లైన్ కుర్తా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ గా ఉంది. లెంత్ అండ్ విడ్త్ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. కలర్ కూడా ఎగ్జాక్ట్ గా ఇమేజ్ లో ఎలా ఉందో అలాగే వచ్చింది. క్వాలిటీ అయితే సూపర్. ఈ కుర్తా ప్రైస్ నాకు 305 రూపీస్ పడింది. సమ్మర్ కి సూపర్ కంఫర్ట్ గా ఉంటుంది. మస్ట్ ట్రై. నెక్స్ట్ వన్ ఈజ్ మై ఫేవరెట్ క్రషెడ్ స్కర్ట్ ఇన్ కోరల్ కలర్. వెరీ యూనిక్ లుక్. స్కర్ట్ యాంకిల్ వరకు లెంత్ వచ్చింది. రిస్ట్ బ్యాండ్ ఎలాస్టిక్ రావడంతో ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండ్ బ్రీతబుల్. సమ్మర్ కి చాలా బాగుంటుంది. ఈ స్కర్ట్ పైకి వైట్ చికెన్ కర్రీ నెట్ టాప్ పేర్ చేశాను. స్క్వేర్ నెక్ విత్ కట్ వర్క్ డిజైన్ అండ్ బెల్ స్లీవ్స్ హైలైట్ ఈ టాప్ కి. స్టైల్ వైజ్ ఇన్ షర్ట్ అండ్ అవుట్ షర్ట్ రెండు ట్రై చేశాను, బట్ నాకు ఇన్ షర్ట్ లుక్ బాగా నచ్చింది. షర్ట్ కాస్ట్ 220 రూపీస్, టాప్ కాస్ట్ 290 రూపీస్ పడ్డాయి. సేమ్ కోరల్ స్కర్ట్ కొంచెం ట్రెండీగా కన్వర్ట్ చేద్దామని వైట్ లైక్రా టీ షర్ట్ తో పేర్ చేశాను. ఈ లైక్రా టీ షర్ట్ స్ట్రెచబుల్, రౌండ్ నెక్ అండ్ షార్ట్ స్లీవ్ తో వచ్చింది. సింపుల్ అండ్ క్లాసీ లుక్. టీ షర్ట్ కాస్ట్ నాకు 155 రూపీస్ పడింది. వైట్ చికెన్ కర్రీ టాప్ ని బేస్ గా తీసుకొని బ్లూ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కుర్తాని డంగ్రీ స్టైల్లో స్టైల్ చేశాను. కుర్తా ఫ్యాబ్రిక్ రేయాన్, హాఫ్ లెంత్ అండ్ షోల్డర్ స్ట్రాప్ తో పర్ఫెక్ట్ లుక్ ఇచ్చింది. ఈ కుర్తాకి చికెన్ కర్రీ టాప్ హైలైట్ గా మారింది. ఈ కుర్తా స్టైల్ ఏంటంటే ఫుల్ అంబ్రెల్లా కట్ రాకుండా కింద ఫ్రిల్స్ లా వచ్చింది, చాలా బాగుంది. ఈ చికెన్ కర్రీ టాప్ మరీ హైలైట్ గా ఉందని చెప్పి సేమ్ వైట్ టీ షర్ట్ ని ఇన్నర్ గా చేశాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్ గా మ్యాచ్ అయింది ఈ డ్రెస్ కానీ. టీ షర్ట్ రౌండ్ నెక్ విత్ ఎల్బో హ్యాండ్స్ రావడం వల్ల ఇంకా లుక్ ఎన్హాన్స్ అయింది. ఈ కుర్తా కాస్ట్ అరౌండ్ 380 రూపీస్ పడింది నాకు. మీకు ఈ డంగ్రీ ఐడియా నచ్చిందా? కామెంట్ లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ మై ఫేవరెట్. సమ్మర్ కోసం అని కాదు కానీ నాకు నచ్చిందని తీసుకున్నాను. టైగర్ ప్రింట్ డ్రెస్. ఫ్యాబ్రిక్ క్రేప్ ఫ్యాబ్రిక్, అబౌవ్ నీ లెంత్ వరకు వస్తుంది. హ్యాండ్స్ మరీ ఫుల్ గా కాకుండా 3/4 హ్యాండ్స్ విత్ బుంగా హ్యాండ్స్ ఇచ్చారు. బుంగా హ్యాండ్స్ విత్ 3/4 స్లీవ్స్ రావడం వల్ల ట్రెండీ అండ్ క్లాసీ లుక్ గా వచ్చింది. డ్రెస్ కాస్ట్ ఓన్లీ 150, వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. నా దగ్గర ఉన్న సగం డ్రెస్సెస్ అన్ని బ్లూ లోనే ఉంటాయి. బ్లూ ప్రింటెడ్ నీ లెంత్ మ్యాక్సీ డ్రెస్, క్రేప్ ఫ్యాబ్రిక్ విత్ లీఫ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఫ్లేర్, ఎల్బో స్లీవ్స్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, సూపర్ కంఫర్టబుల్ ఫర్ సమ్మర్. దీనికి బెల్ట్ కూడా వచ్చింది, బట్ చూపించడం మర్చిపోయా. కాస్ట్ 310. కూల్ అండ్ ట్రెండీ. లాస్ట్ డ్రెస్ యూనిక్ కాంబో. స్లీవ్స్ ఇన్నర్ టాప్ విత్ లాంగ్ ఓవర్ కోట్. ఇన్నర్ కుర్తీ నీ లెంత్, ఓవర్ కోట్ ఫుల్ లెంత్ వచ్చింది. ఓవర్ కోట్ మెటీరియల్ రేయాన్ విత్ కాటన్ మిక్స్ లాగా ఫీల్ అనిపించింది. ఓవర్ కోట్ కి హాఫ్ కాలర్ నెక్ డిజైన్ ఇచ్చి ఓవరాల్ డిఫరెంట్ అండ్ సమ్మర్ ఫ్రెండ్లీ డ్రెస్. సింపుల్ ఎట్ స్టైలిష్ లుక్ అనిపించింది. స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు. లుక్ వైజ్ చాలా ట్రెండీ అండ్ క్లాసీగా అనిపించింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డ్రెస్ నచ్చిందంటే నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఎలా ఆలోచిస్తానంటే ఒక డ్రెస్ కొనుక్కుంటున్నప్పుడు మల్టిపుల్ వేస్లో మనం యూస్ చేసి చూడటానికి యూనిక్గా కనిపించేటట్టు ఉండాలి అని నేను అనుకుంటాను. స్టైల్, కంఫర్ట్, ప్రైస్ ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. పర్సనల్లీ నేను ఒక డ్రెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే అది యూనిక్గా ఉండడానికి నేను చాలా ట్రై చేస్తాను. లుక్ వైజ్ మనం ఎట్లా సాటిస్ఫై అవ్వాలి అనేది నేను చూపించాను. అది మీకు కన్వే అయ్యిందని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్స్ తో వస్తాను. Until then, stay stylish and stay cool. Don't forget to subscribe. Bye guys.